धर्मेंद्र। मैं भी यही प्रतिज्ञा करके निकला हूँ कि भारत डाकू का खून पी के रहूं। ఆయన అలవోకగా రైళ్ల మీద నుంచి గంతేశాడు. వంతెనపై నుంచి అమాంతం రైలుపైకి దూకేసి నడుస్తున్న రైలుపై స్టైల్ గా నిలబడ్డాడు. మంటల్లో చిక్కుకున్న రైల్లో ఎన్నో విన్యాసాలు చేశాడు. తాళ్లకు వేలాడుతూ విలువైన వజ్రాన్ని చలాకీగా దొంగిలించాడు. అమితాబ్ భుజాలపై ఎక్కి మోటార్ సైకిల్ పై వీర విహారం చేశాడు. గబ్బర్ సింగ్ అంతటి విలన్ ని మిత్రుడు జై లేకుండానే తుదముట్టించేశాడు. అజిత్, మదనపురి, అమరీష్ పురి మొదలుకుని ఎందరెందరో విలన్ల ఆట కట్టించేశాడు. ఇక మీనా కుమారి మొదలు బోలెడు మంది హీరోయిన్లతో ఆడాడు, పాడాడు, కథలు నడిపాడు, వ్యక్తిగతంగానూ నడిపించాడు. అలాంటి హీరో మొన్నటి హీమ్యాన్, కుర్ర హీరోలకు పాజీ, భారతీయ సినిమాలో ఒక గొప్ప పేజీ మన ధరంజీ. వెండి తెరపై తన అందమైన సంతకాన్ని వదిలి 306 సినిమాల చారిత్రక పుస్తకాన్ని అభిమానులకు అప్పగించి వెళ్లిపోయారు. ఎంత హీరో అయినా మరణాన్ని జయించలేడుగా. పోరాటం తన సహజ లక్షణం. అలాగే మృత్యుతోనూ పోరాడాడు. హీరోగా నిలిచాడు, నిలిచే ఉంటాడు. ఏ దోస్తీ హమ్ నహీ చోడెంగే, చోడెంగే దమ్ మగర్ తేరా సాత్ న చోడెంగే అంటూ మనందరి మనసుల్లో ఎప్పటికీ ఉంటానని చెప్తూ మరీ వెళ్లారు ధర్మేంద్ర, ధరంజీ, ఫూల్ ఔర్ పత్తర్, యాదవ్ కి భారత్, ఇలా ఎన్నో జ్ఞాపకాలన్నింటినీ మించి డ్రీమ్ గర్ల్ నే పడేసిన లవర్ మ్యాన్. ధర్మేంద్ర, హేమమాలిని బాలీవుడ్ హిట్ పేర్. ఎన్ని సినిమాలో అన్ని హిట్లే. రాజా జానీ, సీతా ఔర్ గీత, షరాఫత్, నయా జమానా, తుమ్ హసీన్, మై జవాన్, షోలే, ఇన్ని సినిమాల్లో నటించాక పడకుండా ఉంటుందా? ప్రేమలో ధరం చూశాడు తనకు తగిన జోడీని. ఆ అందాల రాశి హేమమాలినిలో. యాక్షన్, కామెడీ, లవ్. షోలేలో జై మరణించినప్పుడు చూపించిన విషాదం. ఏది చేయలేదు. ధర్మేంద్ర ఏం చేసినా సక్సెసే. ఆయన ముద్ర ఇప్పటికీ హుషారే. ఇంత చేశాక, ఇన్ని సాధించాక రాకుండా ఉంటుందా జీవిత సాఫల్య పురస్కారం? తన హీరో దిలీప్ చేతుల మీదుగా అంతటి దిలీపే అన్నట్ట ధరం అంత అందంగా నేనెందుకు పుట్టలేదు అని. అదే ధర్మేంద్రలోని మెరుపు. మనిషై పుట్టాడు, నటుడిగా మెరిశాడు, హీరోగా మనందరినీ మురిపించాడు. మరణంలోనూ హీరోనే అని నిరూపించారు. ఇప్పుడు ఇంద్రుడినే సవాలు చేయడానికి బయలుదేరారు ధర్మేంద్ర. ధరంజీ లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టమే అనుకున్నా జాతస్య హిద్రువో మృత్యుః, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. ధర్మేంద్రకు మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం. ధర్మేంద్ర. मैं भी यही प्रतिज्ञा करके निकला हूँ कि भारत डाकू का खून पी के रहूं। ఆయన అలవోకగా రైళ్ల మీద నుంచి గంతేశాడు. వంతెనపై నుంచి అమాంతం రైలుపైకి దూకేసి నడుస్తున్న రైలుపై స్టైల్ గా నిలబడ్డాడు. మంటల్లో చిక్కుకున్న రైల్లో ఎన్నో విన్యాసాలు చేశాడు. తాళ్లకు వేలాడుతూ విలువైన వజ్రాన్ని చలాకీగా దొంగిలించాడు. అమితాబ్ భుజాలపై ఎక్కి మోటార్ సైకిల్ పై వీర విహారం చేశాడు. గబ్బర్ సింగ్ అంతటి విలన్ ని మిత్రుడు జై లేకుండానే తుదముట్టించేశాడు. అజిత్, మదనపురి, అమరీష్ పురి మొదలుకుని ఎందరెందరో విలన్ల ఆట కట్టించేశాడు. ఇక మీనా కుమారి మొదలు బోలెడు మంది హీరోయిన్లతో ఆడాడు, పాడాడు, కథలు నడిపాడు, వ్యక్తిగతంగానూ నడిపించాడు. అలాంటి హీరో మొన్నటి హీమ్యాన్, కుర్ర హీరోలకు పాజీ, భారతీయ సినిమాలో ఒక గొప్ప పేజీ మన ధరంజీ. వెండి తెరపై తన అందమైన సంతకాన్ని వదిలి 306 సినిమాల చారిత్రక పుస్తకాన్ని అభిమానులకు అప్పగించి వెళ్లిపోయారు. ఎంత హీరో అయినా మరణాన్ని జయించలేడుగా. పోరాటం తన సహజ లక్షణం. అలాగే మృత్యుతోనూ పోరాడాడు. హీరోగా నిలిచాడు, నిలిచే ఉంటాడు. ఏ దోస్తీ హమ్ నహీ చోడెంగే, చోడెంగే దమ్ మగర్ తేరా సాత్ న చోడెంగే అంటూ మనందరి మనసుల్లో ఎప్పటికీ ఉంటానని చెప్తూ మరీ వెళ్లారు ధర్మేంద్ర, ధరంజీ, ఫూల్ ఔర్ పత్తర్, యాదవ్ కి భారత్, ఇలా ఎన్నో జ్ఞాపకాలన్నింటినీ మించి డ్రీమ్ గర్ల్ నే పడేసిన లవర్ మ్యాన్. ధర్మేంద్ర, హేమమాలిని బాలీవుడ్ హిట్ పేర్. ఎన్ని సినిమాలో అన్ని హిట్లే. రాజా జానీ, సీతా ఔర్ గీత, షరాఫత్, నయా జమానా, తుమ్ హసీన్, మై జవాన్, షోలే, ఇన్ని సినిమాల్లో నటించాక పడకుండా ఉంటుందా? ప్రేమలో ధరం చూశాడు తనకు తగిన జోడీని. ఆ అందాల రాశి హేమమాలినిలో. యాక్షన్, కామెడీ, లవ్. షోలేలో జై మరణించినప్పుడు చూపించిన విషాదం. ఏది చేయలేదు. ధర్మేంద్ర ఏం చేసినా సక్సెసే. ఆయన ముద్ర ఇప్పటికీ హుషారే. ఇంత చేశాక, ఇన్ని సాధించాక రాకుండా ఉంటుందా జీవిత సాఫల్య పురస్కారం? తన హీరో దిలీప్ చేతుల మీదుగా అంతటి దిలీపే అన్నట్ట ధరం అంత అందంగా నేనెందుకు పుట్టలేదు అని. అదే ధర్మేంద్రలోని మెరుపు. మనిషై పుట్టాడు, నటుడిగా మెరిశాడు, హీరోగా మనందరినీ మురిపించాడు. మరణంలోనూ హీరోనే అని నిరూపించారు. ఇప్పుడు ఇంద్రుడినే సవాలు చేయడానికి బయలుదేరారు ధర్మేంద్ర. ధరంజీ లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టమే అనుకున్నా జాతస్య హిద్రువో మృత్యుః, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. ధర్మేంద్రకు మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం. ధర్మేంద్ర. मैं भी यही प्रतिज्ञा करके निकला हूँ कि
कि भरत डाकू का खून पी के रहूं। ఆయన అలవోకగా రైళ్ల మీద నుంచి గంతేశాడు. వంతెనపై నుంచి అమాంతం రైలుపైకి దూకేసి నడుస్తున్న రైలుపై స్టైల్ గా నిలబడ్డాడు. प्यार करती हो? మంటల్లో చిక్కుకున్న రైల్లో ఎన్నో విన్యాసాలు చేశాడు. తాళ్లకు వేలాడుతూ విలువైన వజ్రాన్ని చలాకీగా దొంగిలించాడు. అమితాబ్ భుజాలపై ఎక్కి మోటార్ సైకిల్ పై వీర విహారం చేశాడు. గబ్బర్ సింగ్ అంతటి విలన్ ని మిత్రుడు జై లేకుండానే తుదముట్టించేశాడు. అజిత్, మదనపురి, అమరీష్ పురి మొదలుకుని ఎందరెందరో విలన్ల ఆట కట్టించేశాడు. ఇక మీనా కుమారి మొదలు బోలెడు మంది హీరోయిన్లతో ఆడాడు, పాడాడు, కథలు నడిపాడు. వ్యక్తిగతంగానూ నడిపించాడు. అలాంటి హీరో మొన్నటి హీమాన్, కుర్ర హీరోలకు పాజీ, భారతీయ సినిమాలో ఒక గొప్ప పేజీ మన ధరంజీ. వెండి తెరపై తన అందమైన సంతకాన్ని వదిలి 306 సినిమాల చారిత్రక పుస్తకాన్ని అభిమానులకు అప్పగించి వెళ్లిపోయారు. ఎంత హీరో అయినా మరణాన్ని జయించలేడుగా. పోరాటం తన సహజ లక్షణం. అలాగే మృత్యుతోనూ పోరాడాడు. హీరోగా నిలిచాడు, నిలిచే ఉంటాడు. ఏ దోస్తి హమ్ నహీ చోడెంగే, చోడెంగే దమ్ మగర్ తేరా సాత్ న చోడెంగే అంటూ మనందరి మనసుల్లో ఎప్పటికీ ఉంటానని చెప్తూ మరీ వెళ్లారు ధర్మేంద్ర, ధరంజీ, ఫూల్ ఔర్ పత్తర్, యాదవ్ కి భారత్, ఇలా ఎన్నో జ్ఞాపకాలన్నింటినీ మించి డ్రీమ్ గర్ల్ నే పడేసిన లవర్ మ్యాన్. ధర్మేంద్ర, హేమమాలిని బాలీవుడ్ హిట్ పేర్. ఎన్ని సినిమాలో అన్ని హిట్లే. రాజా జానీ, సీతా ఔర్ గీత, షరాఫత్, నయా జమానా, తుమ్ హసీన్, మై జవాన్, షోలే, ఇన్ని సినిమాల్లో నటించాక పడకుండా ఉంటుందా? ప్రేమలో ధరం చూశాడు తనకు తగిన జోడీని. ఆ అందాల రాశి హేమమాలినిలో. యాక్షన్, కామెడీ, లవ్. షోలేలో జై మరణించినప్పుడు చూపించిన విషాదం. ఏది చేయలేదు. ధర్మేంద్ర ఏం చేసినా సక్సెసే. ఆయన ముద్ర ఇప్పటికీ హుషారే. ఇంత చేశాక, ఇన్ని సాధించాక రాకుండా ఉంటుందా జీవిత సాఫల్య పురస్కారం? తన హీరో దిలీప్ చేతుల మీదుగా అంతటి దిలీపే అన్నట్ట. ధరం అంత అందంగా నేనెందుకు పుట్టలేదు అని. అదే ధర్మేంద్రలోని మెరుపు. మనిషై పుట్టాడు, నటుడిగా మెరిశాడు. హీరోగా మనందరినీ మురిపించాడు. మరణంలోనూ హీరోనే అని నిరూపించారు. ఇప్పుడు ఇంద్రుడినే సవాలు చేయడానికి బయలుదేరారు ధర్మేంద్ర. ధరంజీ లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టమే అనుకున్నా జాతస్య హిద్రువో మృత్యు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. ధర్మేంద్రకు మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం. ధర్మేంద్ర. मैं भी यही प्रतिज्ञा करके निकला हूँ कि भरत डाकू का खून पी के रहूं। ఆయన అలవోకగా రైళ్ల మీద నుంచి గంతేశాడు. వంతెనపై నుంచి అమాంతం రైలుపైకి దూకేసి నడుస్తున్న రైలుపై స్టైల్ గా నిలబడ్డాడు. प्यार करती हो? మంటల్లో చిక్కుకున్న రైల్లో ఎన్నో విన్యాసాలు చేశాడు. తాళ్లకు వేలాడుతూ విలువైన వజ్రాన్ని చలాకీగా దొంగిలించాడు. అమితాబ్ భుజాలపై ఎక్కి మోటార్ సైకిల్ పై వీర విహారం చేశాడు. గబ్బర్ సింగ్ అంతటి విలన్ ని మిత్రుడు జై లేకుండానే తుదముట్టించేశాడు. అజిత్, మదనపురి, అమరీష్ పురి మొదలుకుని ఎందరెందరో విలన్ల ఆట కట్టించేశాడు. ఇక మీనా కుమారి మొదలు బోలెడు మంది హీరోయిన్లతో ఆడాడు, పాడాడు, కథలు నడిపాడు. వ్యక్తిగతంగానూ నడిపించాడు. అలాంటి హీరో మొన్నటి హీమాన్, కుర్ర హీరోలకు పాజీ, భారతీయ సినిమాలో ఒక గొప్ప పేజీ మన ధరంజీ. వెండి తెరపై తన అందమైన సంతకాన్ని వదిలి 306 సినిమాల చారిత్రక పుస్తకాన్ని అభిమానులకు అప్పగించి వెళ్లిపోయారు. ఎంత హీరో అయినా మరణాన్ని జయించలేడుగా. పోరాటం తన సహజ లక్షణం. అలాగే మృత్యుతోనూ పోరాడాడు. హీరోగా నిలిచాడు, నిలిచే ఉంటాడు. ఏ దోస్తి హమ్ నహీ చోడెంగే, చోడెంగే దమ్ మగర్ తేరా సాత్ న చోడెంగే అంటూ మనందరి మనసుల్లో ఎప్పటికీ ఉంటానని చెప్తూ మరీ వెళ్లారు ధర్మేంద్ర, ధరంజీ, ఫూల్ ఔర్ పత్తర్, యాదవ్ కి భారత్, ఇలా ఎన్నో జ్ఞాపకాలన్నింటినీ మించి డ్రీమ్ గర్ల్ నే పడేసిన లవర్ మ్యాన్. ధర్మేంద్ర, హేమమాలిని బాలీవుడ్ హిట్ పేర్. ఎన్ని సినిమాలో అన్ని హిట్లే. రాజా జానీ, సీతా ఔర్ గీత, షరాఫత్, నయా జమానా, తుమ్ హసీన్, మై జవాన్, షోలే, ఇన్ని సినిమాల్లో నటించాక పడకుండా ఉంటుందా? ప్రేమలో ధరం చూశాడు తనకు తగిన జోడీని. ఆ అందాల రాశి హేమమాలినిలో. యాక్షన్, కామెడీ, లవ్. షోలేలో జై మరణించినప్పుడు చూపించిన విషాదం. ఏది చేయలేదు. ధర్మేంద్ర ఏం చేసినా సక్సెసే. ఆయన ముద్ర ఇప్పటికీ హుషారే. ఇంత చేశాక, ఇన్ని సాధించాక రాకుండా ఉంటుందా జీవిత సాఫల్య పురస్కారం? తన హీరో దిలీప్ చేతుల మీదుగా అంతటి దిలీపే అన్నట్ట. ధరం అంత అందంగా నేనెందుకు పుట్టలేదు అని. అదే ధర్మేంద్రలోని మెరుపు. మనిషై పుట్టాడు, నటుడిగా మెరిశాడు. హీరోగా మనందరినీ మురిపించాడు. మరణంలోనూ హీరోనే అని నిరూపించారు. ఇప్పుడు ఇంద్రుడినే సవాలు చేయడానికి బయలుదేరారు ధర్మేంద్ర. ధరంజీ లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టమే అనుకున్నా జాతస్య హిద్రువో మృత్యు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. ధర్మేంద్రకు మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం.